హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. సో ఈ వీక్ కూడా నేను మళ్ళీ ఆర్టిస్ట్రీయే చెప్తున్నాను. సో ఏంటి ఇన్ని వీక్స్ నుంచి కూడా ఆర్టిస్ట్రీయే చెప్తుంది అనుకోవద్దు. సో యాక్చువల్గా మనకి అన్ని వైడ్ రేంజ్ ఆఫ్ ఆర్టిస్ట్రీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో దాన్ని మనము ఎవ్రీ వీక్ ఒక కేటగిరీ వైజ్ డివైడ్ చేసుకొని చెప్తున్నాము ప్రొడక్ట్స్ గురించి. సో అండ్ ఈ వీక్ అండ్ ఇంకొక వీక్ కూడా పడుతుంది మనకు ఆర్టిస్ట్రీ ప్రొడక్ట్స్కి. సో టోటల్ 4 సిరీస్ అనమాట. సిరీస్ 1, 2, 3, 4. సిరీస్ 1లో మనం చెప్పుకున్నది ఏంటంటే డైలీ కేర్ అండ్ వీక్లీ కేర్. డైలీ కేర్లో వచ్చేసి మనకి క్లెన్సర్, మల్టీప్రొడక్ట్ లోషన్ అండ్ లైట్ లోషన్, మాయిశ్చరింగ్ క్రీమ్ ఈ 4 ఉన్నాయి. అండ్ వీక్లీ కేర్లో మోర్ ఓవర్ మనకు వచ్చేసి స్క్రబ్, మసాజ్ క్రీమ్ అండ్ మాయిశ్చరైజర్ మాస్క్ అనేది మనకు ఉందన్నమాట. ఇంటెన్స్ మాయిశ్చరైజర్ మాస్క్ అనేది మనకు ఉన్నాయి. సో అండ్ మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్న దాంట్లో సిరీస్ 2లో మనం మాట్లాడుకున్నది మనం ఓన్లీ బేస్ సీరం గురించే మాట్లాడుకోవడం జరిగింది, వై సీరమ్స్ అని. సో ఓన్లీ బేస్ సీరం మనం దానికి ఒక 5 యాంప్లిఫైర్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ వీక్ నేను చెప్పేది ఏంటంటే యూత్ ఎక్స్టెండ్. సో యూత్ ఎక్స్టెండ్ పేరులోనే మనకు ఉంది యూత్ఫుల్గా ఉన్న స్కిన్, అంటే హెల్దీ స్కిన్. మనకి అరౌండ్ ఒక 20s 30s వరకు స్కిన్ ఏ విధంగా అయితే ఉంటుందో అంతే యూత్గా మనకి ఉండడానికి ఆ యూత్కి ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి యూస్ చేసే ప్రొడక్ట్స్ అనమాట ఇవి. సో ఈ ప్రొడక్ట్స్లో మనకి యాక్చువల్గా ఈ కేటగిరీలో కూడా మనకి చాలానే ప్రొడక్ట్స్ ఉన్నాయి. యూత్ ఎక్స్టెండ్లో కూడా. యూత్ ఎక్స్టెండ్లో ఉన్న ప్రొడక్ట్స్లో మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆర్టిస్ట్ యూత్ ఎక్స్టెండ్ కూడా మనం కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు అనమాట. యూత్ ఎక్స్టెండ్లో మనకి అల్ట్రా లిఫ్టింగ్ ఉన్నాయి, యూత్ ఎక్స్టెండ్ ఉన్నాయి. యూత్ ఎక్స్టెండ్లో టోటల్గా మనకి ఫస్ట్ వచ్చేసి బేస్ మనకి యూత్ ఎక్స్టెండ్ సీరం కాన్సన్ట్రేట్ ఉంది. యూత్ ఎక్స్టెండ్ సీరం కాన్సన్ట్రేట్. దాని తర్వాత మనకున్నది ఏంటంటే ఎన్రిచింగ్ క్రీమ్ అండ్ ఎన్రిచింగ్ లోషన్. వేరాజ్ మనం మార్నింగ్ టైం యూజ్ చేస్తామన్నమాట. ఎన్రిచింగ్ క్రీమ్ వచ్చేసేమో డ్రై స్కిన్ వాళ్ళకి అండ్ లోషన్ వచ్చేసేమో ఆయిలీ స్కిన్ వాళ్ళకి యూజ్ చేస్తాం మనం. అండ్ ప్రొటెక్టింగ్ క్రీమ్ అండ్ ప్రొటెక్టింగ్ లోషన్ ఉన్నాయి. ప్రొటెక్టింగ్ క్రీమ్ అండ్ ప్రొటెక్టింగ్ లోషన్ వచ్చేసి మనకి నైట్ టైం యూజ్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎన్రిచింగ్ ఐ క్రీమ్ ఉన్నాయి. సో టోటల్ మనకి 6 ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట యూత్ ఎక్స్టెండ్లో. ఈ 6 ప్రొడక్ట్స్ కూడా మనం ఏ విధంగా చూసుకోవచ్చు అంటే మనం ఇప్పుడు క్లెన్సర్ ఏదైతే పెట్టుకున్న తర్వాత మల్టీ ప్రొటెక్ట్ లోషన్ మార్నింగ్ టైము, మళ్ళీ లైట్ లోషన్ వచ్చేసి నైట్ టైం ఏ విధంగా అయితే యూస్ చేస్తామో సేమ్ అదే విధంగా. బట్ కాకపోతే మనం ఇంకా బేస్ సీరం మనం ఇస్తామన్నమాట. దీంట్లో యూత్ ఎక్స్టెండ్ సీరం కాన్సన్ట్రేట్ అనేది బేస్గా తీసుకుంటాము. దాని మీద మార్నింగ్ టైం యూజ్ చేసేదేమో ఎన్రిచింగ్ క్రీమ్ అండ్ ఎన్రిచింగ్ లోషన్, అండ్ నైట్ టైం యూజ్ చేసేదేమో ప్రొటెక్టింగ్ క్రీమ్ అండ్ ప్రొటెక్టింగ్ లోషన్. వీటితో పాటు మనకి 30s 40s తర్వాత స్కిన్ డ్యామేజ్ స్టార్ట్ అయితే ఐ దగ్గర కూడా మనకి రింకిల్స్ రావడం కానీ ఇలా లైన్స్ రావడం కానీ జరుగుతుంది కదా, ఫైన్ లైన్స్, అవన్నీ కూడా మనకి పోవడానికి ఐ క్రీమ్ ఒకటి స్పెషల్గా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే 30s 40s తర్వాతనే మనం మోస్ట్లీ కూడా 40 తర్వాత యూజ్ చేయొచ్చు ఈ ప్రొడక్ట్స్ కూడా. సో 40 తర్వాత అంటే మనకి స్కిన్ డ్యామేజ్ ఆబ్వియస్లీ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి స్కిన్ డ్యామేజ్ రిపేరింగ్ కోసం ఐ దగ్గర కూడా మనకి స్పెషల్గా ఇక్కడ ఒక ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది. అదే మనకి ఎన్రిచింగ్ ఐ క్రీమ్. సో ఫస్ట్ మనము సీరం కాన్సన్ట్రేట్ గురించి మాట్లాడుకున్నాము. యాక్చువల్గా దీంట్లో మనకి ఎంత బ్యూటిఫుల్ అంటే మనకి యూత్ ఎక్స్టెండ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా రీప్రోగ్రామింగ్ టెక్నాలజీతోనే చేయడం జరిగిందనమాట. అంటే మన స్కిన్కి రీప్రోగ్రామింగ్ అనమాట. అంటే కొత్త సెల్స్ మనకి ఇన్విట్రో ప్రాసెస్లో ల్యాబ్లో తయారు చేసిన వాటితోనే, అంటే పెప్టైడ్స్ మన స్కిన్ మీద ఎంటర్ చేయడం ద్వారా అక్కడ మనకి కొత్త సెల్స్ రావడం. అంటే మనకి ఇన్వివోలోనేమో ఒక లైవ్ స్పీసీస్ నుంచి సెల్స్ తీసుకొని వేరే దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు మనకి. అలా కాకుండా మనకి ఇన్విట్రో టెక్నాలజీలో ల్యాబ్లో తయారు చేసిన దాంట్లో పెప్టైడ్స్తోనే మనకి స్కిన్ని రీప్రోగ్రామింగ్ చేయడం ద్వారా మనకి హెల్త్ అనేది స్కిన్ అనేది గ్లోగా హెల్దీగా కనిపిస్తుంది అనమాట. మనకి యూత్గా కూడా కనిపించడానికి కారణం ఇదే. రీప్రోగ్రామింగ్ టెక్నాలజీ ద్వారా యూత్ ఎక్స్టెండ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా తయారు చేయడం జరిగింది. మనకి ఇది ఓన్లీ ఆర్టిస్ట్రీ వాళ్ళ దగ్గర మాత్రమే ఈ పేటెంట్ అనేది ఉండడం జరిగింది. ఈ ఇన్విట్రో రీప్రోగ్రామింగ్ టెక్నాలజీకి మన ఆర్టిస్ట్రీ వరకు మాత్రమే పేటెంట్ ఉంది. వేరే ఎవరి దగ్గర కూడా ఈ టెక్నాలజీ లేదు. సో యాక్చువల్గా మనం ఫస్ట్ మాట్లాడుకునేది సీరం కాన్సన్ట్రేట్ వచ్చేసి మనము బేస్ అనమాట. జస్ట్ ఒక 1 డ్రాప్ ఆఫ్ మనం అప్లై చేసుకుంటాం మనము. మసాజ్ జస్ట్ రబ్ చేసుకొని దాన్ని ఫేస్ మీద ఫైన్గా మనం చేసేస్తాము. సో ఇక్కడ యూత్ ఎక్స్టెండ్ సీరం కాన్సన్ట్రేట్లో కొన్ని రేర్ ఇంగ్రీడియంట్స్ అండ్ అవి యూజ్ చేయడం జరిగింది. సో మనకి ఫైన్ లైన్స్ కానీ రింకిల్స్ కానీ ఏవైనా ఉంటే చాలా స్మూత్ అయిపోతుంది మన స్కిన్. వేరాజ్ చాలా స్మూత్గా తెలుస్తుంది మన సీరం కాన్సన్ట్రేట్ యూజ్ చేస్తుంటే రెగ్యులర్గా. సో స్కిన్ అనేది చాలా స్మూత్గా, మనకి చిన్నప్పుడు ఏ విధంగా అయితే స్కిన్ స్మూత్గా ఉంటుందో పిల్లలది, ఏ విధమైన డ్యామేజ్ లేకుండా, అదే విధంగా మనకి ఎక్స్పీరియన్స్ అవుతామన్నమాట. సో మనకి ఇందులో మనకి రేడియన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ స్కిన్ని యంగర్గా అండ్ లాంగర్గా కూడా యంగ్గా ఉంచగలుగుతుంది అనమాట మనకి ఇది సీరం కాన్సన్ట్రేట్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకి
ఇంకా ఏ విధంగా అంటే 280% ఆఫ్ న్యాచురల్ యూత్ ప్రోటీన్ ప్రొడక్షన్. అంటే యూత్ ప్రోటీన్ ప్రొడక్షన్ జరుగుతుంది. ప్రోటీన్ ప్రొడక్షన్ మన స్కిన్ మీద కూడా ప్రోటీన్ ఉంటుంది. నేను లాస్ట్ టైం చెప్పాను సిరీస్ 2లో చెప్పినప్పుడు. ఆ ప్రోటీన్ ఏ విధంగా జరుగుతుందంటే మనకి ఇప్పుడు ఉన్న ప్రోటీను మనకి ఇంకా మోర్ సెల్స్ని మోర్ ఉండడం వల్ల మనకు ఆ ప్రోటీన్ ఎంతైతే ఉంటుందో అంత ఎక్కువ గ్లో అది కనిపిస్తుంది మన ఫేస్ మీద. సో ఆ ప్రోటీన్కి కావాల్సింది మనకు మెయిన్లీ ఎమినో యాసిడ్స్. మనకి స్కిన్ లోపల బాడీ లోపల ఏదైతే టెక్నాలజీ ఉందో బయట కూడా అదే టెక్నాలజీ యూస్ చేస్తామని చెప్పాను నేను. సో మనకు కావాల్సింది ఎమినో యాసిడ్స్. కొత్త ఎమినో యాసిడ్స్ ఇవ్వడం ద్వారా ఆ పెప్టైడ్స్ అన్నీ కూడా మనకు ప్రోటీన్ లాగా మారిపోయి స్కిన్ అనేది గ్లోగా హెల్దీగా కనిపించడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే మన దాంట్లో మ్యాక్రో X6 అనే ఒక పెప్టైడ్ని యూజ్ చేస్తారనమాట. సీరం కాన్సన్ట్రేట్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట మనకి ఇది మైక్రో X6 అనే పెప్టైడ్. ఈ పెప్టైడ్ ఏం చేస్తుందంటే ఈ పెప్టైడ్లో మొత్తం 6 ఎమినో యాసిడ్స్ ఉంటాయి. ఆ 6 ఎమినో యాసిడ్స్ కూడా మన స్కిన్ మీద కొత్త పెప్టైడ్ లింక్స్ ఏర్పాటు చేస్తూ ప్రోటీన్ని డెవలప్ చేస్తుందన్నమాట. సో ఆ విధంగా ఇంత సైన్స్ ఉందన్నమాట మనకి ఈ సీరం కాన్సన్ట్రేటెడ్లో కూడా. ఇంత సైన్స్, ఇంత ఇన్డెప్త్గా సైన్స్ ద్వారా రీప్రోగ్రామింగ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది. యాక్చువల్గా కొన్ని బయట వెళ్తే మనం బయట కాస్మెటిక్ సర్జరీస్కి వాటికి వెళ్తే ఇన్వివో ప్రాసెస్లో మనకి రీప్రోగ్రామింగ్ చేస్తారనమాట. అంటే కొంతమంది స్కిన్ మీద కూడా కొన్ని సెల్స్ అనేది సర్జరీ ద్వారా లోపలికి తీసుకోవడం వల్ల స్కిన్ అనేది హెల్దీగా అవుతుంది. బట్ మనకు అలాంటివి ఏవి అవసరం లేకుండా మన దాంట్లో డైరెక్ట్గా మైక్రో X6 అనే పెప్టైడ్తోని మన స్కిన్ అనేది పెప్టైడ్స్ని చేసుకొని ప్రోటీన్ రావడం వలన రీప్రోగ్రామింగ్ అవుతుంది అనమాట. మన స్కిన్ అనేది రీప్రోగ్రామ్ అవడం వల్ల మన స్కిన్ అనేది హెల్దీగా కనిపిస్తుంది, యంగ్గా కనిపిస్తుంది, బౌన్సీగా కనిపిస్తుంది అనమాట. సో ఇంత సైన్స్ ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు ఆర్టిస్ట్, సైంటిస్ట్ అండి, ఇంత మంచి టెక్నాలజీని మనకి ఇచ్చినందుకు. సో మనకి ఫైన్ లైన్స్, రింకిల్స్ ఏవి లేకుండా మొత్తం అనేవి చాలా వరకు మనకు తగ్గిపోతాయి అన్నమాట. సో దీంతోపాటు మనకి ఇందులో ఏమేమి ఉన్నాయంటే కండిషనర్స్ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, అండ్ సూతింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. సూతింగ్ ఏజెంట్స్ అంటే మనకి సాఫ్ట్గా కనిపించడానికి అనమాట. ఆ సూతింగ్ ఏజెంట్స్ దేని నుంచి అంటే ఆఫ్రికన్ బయోబాబ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్. ఆఫ్రికన్ బయోబాబ్ అనే ఒక ఫ్రూట్ నుంచి తీసుకున్న ఎక్స్ట్రాక్ట్స్తోని తయారు చేస్తారు. అండ్ బ్లాక్ కరెంట్స్ ఉంటుంది, దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ బెర్రీస్. అండ్ గ్రీన్ ఎసిరోలా చెర్రీ. విటమిన్ సి అనేది నేను ప్రతి సిరీస్లో నేను చెప్తూనే ఉన్నాను, మన ఆర్టిస్ట్ ప్రొడక్ట్స్లో వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ అనమాట అది. సో విటమిన్ సి ఉండే అండ్ ఇంకా అదర్ బొటానికల్స్ ఉన్నాయన్నమాట. ఏవైతే మనకు యాంటీ ఇరిటెంట్గా పనిచేసే బొటానికల్స్ కూడా ఇందులో ఇన్బిల్ట్ అయి ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ సీరం కాన్సన్ట్రేట్, యూత్ ఎక్స్టెండ్ సీరం కాన్సన్ట్రేట్. ఇది ఏ విధంగా యూజ్ చేయాలంటే మనం క్లెన్సింగ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 డ్రాప్స్, ఇక్కడ ఒక డ్రాప్ పెట్టుకున్న తర్వాత మనం దాన్ని జస్ట్ స్కిన్ మీద చేస్తే దానికి ఎంత అంటే మనం ఒక్క డ్రాప్ పెట్టేసుకుంటే ఇక్కడ ఇది మొత్తం కూడా మనకు కలిసిపోతుంది. మనకి అంత ఉంటుందన్నమాట వీటికి సీరం కాన్సన్ట్రేట్. చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట సీరం కాన్సన్ట్రేట్. చాలా తక్కువ క్వాంటిటీ, మళ్ళీ ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుంది మనకి, జస్ట్ ఇంత 1 డ్రాప్ సరిపోతుంది మనకి ఫేస్ మొత్తానికి అప్లై చేయడానికి. సో అండ్ దిస్ ఈజ్ సీరం కాన్సన్ట్రేట్. సీరం కాన్సన్ట్రేట్ అప్లై చేసిన తర్వాత మనం యూస్ చేయాల్సింది ఏంటంటే మార్నింగ్ టైంలో అయితే ఎన్రిచింగ్ క్రీమ్ అండ్ ఎన్రిచింగ్ లోషన్, నైట్ టైం అయితేనే ప్రొటెక్టింగ్ క్రీమ్ అండ్ ప్రొటెక్టింగ్ లోషన్. వీటితో పాటు ఎన్రిచింగ్ ఐ క్రీమ్ కూడా అట్ ద సేమ్ టైం మనం అప్లై చేస్తాము. సో మార్నింగ్ యూజ్ చేసేవి ఏంటంటే నేను చెప్పింది యూత్ ఎక్స్టెండ్ ఎన్రిచింగ్ క్రీమ్. ఎన్రిచింగ్ క్రీమ్ కూడా సేమ్ టెక్నాలజీ అండి. మన ప్రొడక్ట్స్ యూత్ ఎక్స్టెండ్లో మొత్తం కూడా మనకి రీప్రోగ్రామింగ్ చేయడం వల్ల మాత్రమే వీటిని తీశారు. సో ఇవన్నీ కూడా సేమ్ ఒకే విధంగా పనిచేస్తాయి, సేమ్ మనకి ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి మనకు ఎన్రిచింగ్ క్రీమ్ వచ్చేసి మనం నైట్ టైం యూస్ చేస్తాము, వేరేస్ ప్రొటెక్టింగ్ లోషన్ వచ్చి డే టైంలో యూస్ చేస్తాము. ఇది నైట్ క్రీమ్ అనమాట. అల్ట్రా హైడ్రేటింగ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయన్నమాట. హైడ్రేషన్ అనేది మనకి ఎక్కువగా ఉండడానికి ఇంగ్రీడియంట్స్ అనేవి అల్ట్రా హైడ్రేటింగ్ ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉండడం జరుగుతుంది. అండ్ సాఫ్ట్ అండ్ యంగ్ లుక్ ఉంటుంది అనమాట మనకు ఇది యూస్ చేయడం వలన. సో బెనిఫిట్స్ వచ్చేసి మనకు ఏంటంటే దేని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారంటే ఇది ఒక లీఫ్, ఒక ప్లాంట్ యొక్క లీఫ్. ఆ ప్లాంట్ ఏంటంటే మెడిటేరియనియన్ మిర్టిల్ అనే ఒక ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్, దాని లీఫ్లోంచి తీసుకున్న ఎక్స్ట్రాక్ట్తోని మనకి చేయడం జరిగింది. సో దీంట్లోంచి తీసుకున్న ఎక్స్ట్రాక్ట్ మనకు స్కిన్లో న్యాచురల్ యూత్ ప్రోటీన్ ఉంటుంది కదా, అది 280% దాని ప్రొడక్షన్ జరగడానికి యూజ్ అవుతుంది అనమాట మనకి. సో 280% ప్రొడక్షన్ జరగడానికి యూజ్ అవుతుంది. అండ్ మనకి దీనివల్ల ఏమవుతుందంటే మనకి హైడ్రేషన్ ఎక్కువగా ఉండడం వలన మనకి స్కిన్ అనేది స్ట్రెంథనింగ్ అవుతుంది. అండ్ మనకి స్కిన్ హెల్దీ లైఫ్ అనేది స్కిన్కు ఉండే హెల్దీ లైఫ్ అనేది దీని ద్వారా ఎక్స్టెండ్ అవుతుంది. అందుకే నేను పేర్లోనే చెప్పాను యూత్ ఎక్స్టెండ్ అని చెప్పి. మనకి ఇవి యూజ్ చేయడం వలన కూడా యూత్ఫుల్నెస్ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుందన్నమాట.
సో మనకి ఇందులో సేమ్ ఇంతకుముందు మనకి సీరం కాన్సన్ట్రేట్లో ఏ విధమైన టెక్నాలజీ అయితే యూజ్ చేశారో అదే టెక్నాలజీ అనమాట. మైక్రో X6 పెప్టైడ్ని మన స్కిన్ మీద చేయడం ద్వారా అది ఏమవుతుందంటే కొలాజన్ యాక్టివిటీని మన దాంట్లో ఇంప్రూవ్ చేస్తుంది మన స్కిన్లో. కొలాజన్ యాక్టివిటీ అంటే ఒక పెప్టైడ్ నుంచి ఇంకో పెప్టైడ్కి జరిగే లింకింగ్ అనమాట మనకి. ఆ లింకింగ్ యాక్టివిటీని ఇది మనకి ఎంకరేజ్ చేయడం వలన, అందుకే నేను ఇంతకుముందు దీంట్లో మైక్రో X6లో 6 ఎమినో యాసిడ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఎమినో యాసిడ్స్ ఒకదానికొకటి లింకింగ్ కొలాజన్ యాక్టివిటీని ఎంకరేజ్ చేస్తుందన్నమాట. చేయడం వల్ల మన స్కిన్ మీద కొత్త ప్రోటీన్ అనేది రావడం వలన స్కిన్ అనేది హెల్తీగా కనిపిస్తుంది. సో ఇది కూడా సేమ్ టెక్నాలజీతోని మనకి చేయడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు ఏవైతే ఈ 3 ఉన్నాయో సీరం కాన్సన్ట్రేట్ అండ్ ఎన్రిచింగ్ క్రీమ్ అండ్ ఎన్రిచింగ్ లోషన్ అని చెప్పాను కదా, వీటిని కలిపి మనం పవర్ సిస్టమ్ అంటామన్నమాట. పవర్ సిస్టమ్. సో ఈ పవర్ సిస్టమ్ అంటే మనకు అందులో 3 వస్తాయి: సీరం కాన్సన్ట్రేట్, ఎన్రిచింగ్ క్రీమ్ అండ్ ఎన్రిచింగ్ ఐ క్రీమ్. అండ్ మనము వేరేజ్ లోషన్ దగ్గరికి వచ్చినా కానీ సేమ్ అంతే, సీరం కాన్సన్ట్రేట్, ప్రొటెక్టింగ్ లోషన్ ఆర్ ప్రొటెక్టింగ్ క్రీమ్ అండ్ ఎన్రిచింగ్ ఐ క్రీమ్. ఎన్రిచింగ్ ఐ క్రీమ్ అండ్ సీరం కాన్సన్ట్రేటెడ్ ఆర్ కామన్. మనకి నైట్ టైం యూజ్ చేసేది, మార్నింగ్ టైం యూజ్ చేసే క్రీమ్స్ మాత్రం డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. అది స్కిన్ టైప్ని బట్టి, డ్రై స్కిన్కి అయితే ఒక రకంగా, ఆయిలీ స్కిన్కి అయితే ఒక రకంగా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇందులో ఇంకా ఏమున్నాయంటే యూత్ ఎక్స్టెండ్ ఎన్రిచింగ్ క్రీమ్లో వీటితో పాటు మైక్రో X6 పెప్టైడ్తో పాటు ఇంకా మనకి ఏమున్నాయంటే దీంట్లో స్పెషల్ మాయిశ్చరైజింగ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. మాయిశ్చరైజింగ్ ఉండడానికి మనకు నైట్ టైం మాయిశ్చరైజింగ్ అనేది ఎక్కువగా అవసరం అవుతుంది. సో దానికోసం మనకి ఇంకెక్కువగా హైడ్రేషన్ ఉండడానికి మనకి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మీడోఫోమ్ సీడ్ ఆయిల్ ఒకటి, అండ్ ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్, ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్ అండ్ మీడోఫోమ్ సీడ్ ఆయిల్, ఈ రెండింటివి కూడా ఉంటాయన్నమాట. ఈ ఆయిల్స్ 2 కూడా ఉండటం వల్ల మనకి హైడ్రేషన్ అనేది మార్నింగ్ టు నైట్ టు మార్నింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట హైడ్రేషన్. ఇవి స్పెషల్ మాయిశ్చరైజింగ్ ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉంటాయన్నమాట మనకి. సో మనకి లాంగ్ లాస్టింగ్ మాయిశ్చరైజేషన్ ఉంటుంది. సో మనకి డ్రై స్కిన్కి అయినా కానీ, మన నార్మల్ డ్రై స్కిన్కి అయినా కానీ, చాలా ఎక్కువ డ్రై స్కిన్కి అయినా కానీ ఈ క్రీమ్ అనేది యూజ్ అవుతుంది. సో వేరేజ్ లోషన్ తీసుకుంటే ఆయిలీ స్కిన్కి యూజ్ అవుతుంది. సేమ్ అదే విధంగా వర్క్ అవుతుంది అనమాట. సేమ్ అదే దీంట్లో కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. బట్ ఎన్రిచింగ్ లోషన్ వచ్చేసి ఆయిలీ స్కిన్కి యూజ్ చేస్తాము, అండ్ ఎన్రిచింగ్ లోషన్ క్రీమ్ వచ్చేసి మనం డ్రై స్కిన్కి యూజ్ చేస్తాము. ఎన్రిచింగ్ లోషన్లో కూడా సేమ్ టెక్నాలజీ ఉంది మనకి. ఇక్కడ ఎన్రిచింగ్ క్రీమ్లో ఏ విధమైన టెక్నాలజీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో లోషన్లో కూడా సేమ్ అలాంటి టెక్నాలజీ ఉందన్నమాట. సో ఇది కూడా మనకి మాయిశ్చర్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ఎన్రిచింగ్ క్రీమ్ అండ్ ఎన్రిచింగ్ లోషన్ మనం నైట్ టైం అప్లై చేసుకుంటాము. సో మనం నెక్స్ట్ వచ్చేసి ఎన్రిచింగ్ ఐ క్రీమ్ కూడా మనకి ఓన్లీ ఐ దగ్గర మాత్రమే. ఇప్పుడు మనం ఈ యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏవైనా సరే తీసుకోండి, సీరం కానీ, ఎన్రిచింగ్ క్రీమ్ కానీ, ఎన్రిచింగ్ లోషన్ కానీ, ప్రొటెక్టింగ్ క్రీమ్, ప్రొటెక్టింగ్ లోషన్, ఎనీథింగ్ ఏది తీసుకున్నా సరే మనం ఈ ఏరియా తప్ప మిగతా అంతా అప్లై చేస్తాం. బట్ వీటి పరిస్థితి ఏంటి? ఐ దగ్గర కూడా మనకి ఎక్కువ తెలుస్తుంది. మనకి డ్యామేజ్ అంటే ఫస్ట్ కళ్ళని చూసి చెప్పేయచ్చు. ఒకరోజు నైట్ అంతా నిద్రపోకుండా ఉంటే కళ్ళ కింద మరకలు చూసి చెప్పేయచ్చు మనం. సో కొంచెం మెంటల్ స్ట్రెస్ వచ్చినా కానీ కళ్ళ కింద చూసి చెప్పేయచ్చు. సో మనకి ఇక్కడ ఐస్కి సపరేట్గా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట యూత్ ఎక్స్టెండ్లో ఐస్కి ఇచ్చింది ఎన్రిచింగ్ ఐ క్రీమ్. సో వేరేజ్ మనకి ఐ దగ్గర వచ్చే ఫైన్ లైన్స్ కానీ, రింకిల్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా తగ్గించుకోవడానికి, అక్కడ హైడ్రేషన్ ఉండడానికి మాత్రం మనకి ఇది స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేసిన ప్రోడక్ట్ అనమాట, ఎన్రిచింగ్ ఐ క్రీమ్. సో మనకి డెలికేట్ ఐ ఏరియా ఉన్న దగ్గర ఇగో ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్లో మాత్రం మనం దీన్ని బాగా అప్లై చేస్తామన్నమాట. సో ఇక్కడ కూడా మనకి ఇది అప్లై చేయడం వల్ల స్కిన్ అంతా కూడా మనకి ఈవెన్గా కనిపిస్తుంది. ఐ కింద ఒకలా, దాని కిందికి ఒకలా కాకుండా మొత్తం టోటల్గా ఈవెన్గా కనిపిస్తుంది అనమాట మనకి స్కిన్ వచ్చేసి. సో ఇది మాయిశ్చరైజింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సేమ్ మనకి ఎన్రిచింగ్ క్రీమ్లో ఏ విధంగా అయితే ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయో సేమ్ అలాంటి ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ ఇందులో కూడా వాడడం జరిగింది. సో ఇది కూడా 280% ఆఫ్ న్యాచురల్ యూత్ ప్రోటీన్ ప్రొడక్షన్లో ఉంటుంది. సో అండ్ మైక్రో X6 పెప్టైడ్ ఇందులో కూడా ఉంటుంది. సో ఇది మనకి పాస్ట్ డ్యామేజ్, అంతకుముందు డ్యామేజ్ ఏదైతే ఉంటుందో, సో డ్యామేజ్ అనేది మనకు డెఫినెట్గా ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే పాస్ట్ అంతకుముందు ఉన్న డ్యామేజ్ ఏదైతే ఉంటుందో ఆ డ్యామేజ్ని క్లియర్గా చేస్తుందన్నమాట. అసలు మనకి తెలియదు అనమాట ఆ డ్యామేజ్ ఉన్నట్టు కూడా. సో ఆ డ్యామేజ్ మీద బాగా పనిచేస్తుంది, పాస్ట్ డ్యామేజ్ మీద. అండ్ మనకి ఇది కూడా సేమ్ ఆఫ్రికన్ బయోబాబ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ ఇందులో ఉండడం జరిగింది. మోర్ ఓవర్ ఇంక ఇందులో ఎక్స్ట్రా అంటే ఎసిరోలా చెర్రీ అండ్ ఇంకా అదర్ బొటానికల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మనకి ఇది స్కిన్ ప్రొటెక్షన్ అనేది చాలా సూపర్గా ఇస్తుంది అనమాట మనకి ఎన్రిచింగ్ ఐ క్రీమ్ అనేది ఈ ప్లేస్లో. సో ఇది మనకి ఏ విధంగా అంటే ఏజింగ్ అనేది మనకి కళ్ళ దగ్గరే కనిపిస్తుంది.
సో ఆ కళ్ళ దగ్గర మాత్రం మనకి ఏజింగ్లో వచ్చే ఈ సైన్స్ ఏవైతే ఉంటాయి, ఈ రింకిల్స్, ఫైన్ లైన్స్ ఇవన్నీ కూడా మనకి ఎన్రిచింగ్ ఐ క్రీమ్ అప్లై చేయడం వలన మొత్తం పోతుందనమాట. సో 93% ఆఫ్ ఉమెన్, సో వాళ్ళు ఓన్లీ టూ వీక్స్ వాళ్ళు ఎన్రిచింగ్ ఐ క్రీమ్ అప్లై చేసిన తర్వాత వాళ్ళ ఐస్ దగ్గర ఉండే ఫైన్ లైన్స్ కానీ, రింకిల్స్ కానీ అన్నీ పోవడం జరిగిందని చెప్పారనమాట. సో 93% ఆఫ్ ఉమెన్. సో మీరే ఒకసారి అర్థం చేసుకోవచ్చు దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. సో మనకి దీంట్లో ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇది ఎన్విరాన్మెంటల్ నుంచి మనకు వచ్చే డ్యామేజ్ ఏదైతే ఉంటుందో ఆ డ్యామేజ్ మొత్తాన్ని కూడా జరగకుండా చూస్తుందన్నమాట. ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చే డ్యామేజ్ అంటే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, లాస్ట్ 2 సిరీస్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను. సో బయట ఉండే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కానీ, పొల్యూషన్ డ్యామేజ్ కానీ, ఇంకేమైనా డ్యామేజ్ ఉంటే మాత్రం మనకు అవన్నిటి నుంచి కూడా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఎన్రిచింగ్ ఐ క్రీమ్ అనేది డెఫినెట్గా యూజ్ చేయొచ్చు మనకి స్కిన్ ఈవెన్గా కనిపించడానికి. వేరాజ్ మనం ప్రొటెక్టింగ్ క్రీమ్, ఇంకా ప్రొటెక్టింగ్ క్రీమ్ అండ్ ప్రొటెక్టింగ్ లోషన్ అంటే పేరులో ఉంది మనకు. ప్రొటెక్టింగ్ క్రీమ్ అంటే మనం మార్నింగ్ టైం ఏదైతే ఉంటుందో, మార్నింగ్ టైం బేస్ సీరం కాన్సన్ట్రేట్, యూత్ ఎక్స్టెండ్ సీరం కాన్సన్ట్రేట్ యూజ్ చేసిన తర్వాత దానిపైన మనం మార్నింగ్ టైంలో పెట్టేది ప్రొటెక్టింగ్ క్రీమ్ అండ్ ప్రొటెక్టింగ్ లోషన్. క్రీమ్ వచ్చేసి డ్రై స్కిన్ అండ్ ఆయిలీ స్కిన్కి వచ్చేసి మనకి లోషన్. సో దీంట్లో కూడా అడ్వాన్స్డ్ మాయిశ్చరైజింగ్ ఫార్ములా ఉందన్నమాట. సో మనకి ఏవైనా సరే ప్రతి దాంట్లో వచ్చే మెయిన్ థింగ్ ఏంటంటే ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ప్రతి దాంట్లో కూడా మాయిశ్చరైజేషన్ అని మనకు గట్టిగా చెప్పడం జరుగుతుంది. సో మాయిశ్చరైజేషన్ అనేది ఫేస్కి ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి. ప్రతి ప్రోడక్ట్లో కూడా మాయిశ్చరైజింగ్ గురించి డెఫినెట్గా ఉంటుంది. సో మనకి మాయిశ్చరైజింగ్ ఫార్ములా అనేది దీంట్లో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తోనే ఉంది. సో వేరేది మనకి SPF వచ్చేసి 15 అండ్ UVA UVB రేస్ నుంచి మనల్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ మనకి ఏవైతే ఉంటుందో మనకి ఈ సన్కి సంబంధించిన యూవీ రేస్లోనే పొటెంట్ ఇంగ్రీడియంట్స్ నుంచి కూడా ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. అండ్ ఇది మనకి ఏం చేస్తుందంటే ఫైన్ లైన్స్, రింకిల్స్ ఏవైనా ఉన్నా కానీ వాటికి ఎగెనెస్ట్గా ఇది పనిచేస్తుంది. సో అన్ని ప్రొడక్ట్స్ కూడా ఆ విధంగానే వర్క్ చేస్తాయి, ఇది కూడా అంతే మనకు వర్క్ చేస్తుంది. దీంట్లో ఉన్న ఎక్స్ట్రా ఏంటంటే మనకి SPF 15 ఉంటుంది. సో వేరాజ్ మనకి బయట సన్లైట్ నుంచి కానీ వాటి నుంచి మనకి స్కిన్ డ్యామేజ్ జరగకుండా ప్రొటెక్షన్ అనేది ఇస్తుందన్నమాట. మనకి యూవీ డ్యామేజ్ నుంచి మెయిన్గా ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని ప్రొటెక్టింగ్ క్రీమ్ ఆర్ ప్రొటెక్టింగ్ లోషన్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది కూడా సేమ్ ఎక్స్ట్రాక్ట్ అండి, ఆఫ్రికన్ బయోబర్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ అనమాట ఇందులో కూడా. సో మనకి ఎన్విరాన్మెంటల్ నుంచి వచ్చే స్ట్రెసెస్ కానీ, ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చే ఏవైతే మనకి డ్యామేజెస్ ఉంటాయో వాటికి ఎగ్నెస్ట్గా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇది కూడా అంతే మనకి వేరే ఎన్రిచింగ్ క్రీమ్కి ఏ విధంగా అయితే ఉమెన్ చెప్పారో, సో ఇక్కడ కూడా అంతే. 80% ఆఫ్ ద ఉమెన్ వాళ్ళకి 3 వీక్స్ ఇది యూజ్ చేసినప్పుడు వాళ్ళకి 3 వీక్స్లోనే వాళ్ళకి స్కిన్ అనేది రేడియంట్గా కనిపించింది అనమాట. సో గ్లో తెలుస్తుంది మనకి, ఆ గ్లో అనేది 80% ఆఫ్ ఉమెన్ 3 వీక్స్లోనే అబ్జర్వ్ చేశారనమాట. ఈ గ్లో ఎంత మనకి ఇది యూజ్ చేయడం వల్ల ఎంత గ్లో ఉంటుందనేది. సో మనకి ప్రొటెక్టింగ్ క్రీమ్ అండ్ లోషన్ కూడా సేమ్ అంతే అయిపోయింది. సో యూత్ ఎక్స్టెండ్లో ఈ విధమైన ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. మనకి యూత్ ఎక్స్టెండ్లో ఈ ప్రొడక్ట్స్ 6 ఉన్నాయి. అండ్ మనకి అల్ట్రా లిఫ్టింగ్, యూత్ ఎక్స్టెండ్లో అల్ట్రా లిఫ్టింగ్ కూడా ఉన్నాయి. వాటి గురించి యాక్చువల్గా ఇంకా నేను నెక్స్ట్ వీక్ మాట్లాడతాను. సో ఇంతవరకు అయితే మనకి ఇప్పుడు యూత్ ఎక్స్టెండ్లో ఉన్నాయి. మళ్ళీ ఒక్కసారి నేను చెప్తానండి. సీరం కాన్సన్ట్రేట్ ఇది మాత్రం మార్నింగ్ అండ్ ఈవినింగ్ అప్లై చేయాలి. ఆఫ్టర్ సీరం కాన్సన్ట్రేట్ కూడా మనం క్లెన్సింగ్ చేసుకున్న తర్వాత అప్లై చేయాలి. సీరం కాన్సన్ట్రేట్ పెట్టుకున్న తర్వాత మనకి దాని తర్వాత ప్రొటెక్టింగ్ లోషన్, ప్రొటెక్టింగ్ క్రీమ్, ఇవి 2 ఏమో మార్నింగ్ టైం పెట్టుకుంటాము. మళ్ళీ ఈవినింగ్ మనం బిఫోర్ బెడ్ ఏం చేస్తామంటే మళ్ళీ ఆఫ్టర్ క్లెన్సింగ్ సీరం కాన్సన్ట్రేట్, దాంతోపాటు ఎన్రిచింగ్ క్రీమ్ అండ్ ఎన్రిచింగ్ లోషన్ యూస్ చేస్తాము. వీటితో పాటు మనకు కామన్గా ఉందంటే ఎన్రిచింగ్ ఐ క్రీమ్ అనేది బోత్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అప్లై చేస్తాం మనము. సో ఇదంతా కూడా మనకి 40+ ఉన్న వాళ్ళకి బాగా అంటే బాగా వర్క్ చేస్తుంది అనమాట. సో 40స్లో కూడా మీ స్కిన్ అనేది 20స్లో ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. సో డెఫినెట్గా ఇవి నో డౌట్ మనకి రీప్రోగ్రామింగ్ టెక్నాలజీతో చేశారు. ఓన్లీ ఆర్టిస్ట్రీ వాళ్ళ దగ్గర మాత్రమే పేటెంట్ ఉంది. సో ఇది ఆల్ అబౌట్ మనకి యూత్ ఎక్స్టెండ్. సో ఎన్ని ప్రొడక్ట్స్ వాడినా ఏది చేసినా కానీ మనం మెంటల్గా హ్యాపీగా, మెంటల్గా హెల్తీగా లేకపోతే అది మన ఫేస్ మీద ఎన్ని వాడినా యూజ్ ఉండదు. సో బీ హ్యాపీ, స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ.